హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్ లేటెస్ట్ అప్డేట్ అండి. సీఎఫ్ఎంఎస్ సైట్ లేటెస్ట్ న్యూస్ గురించైతే ఈ 2 టాపిక్స్ గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు నిరంతరం విద్యా బోధనలో నిమగ్నమై ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు తమ సుదీర్ఘ సర్వీస్‌ను ముగించుకుని విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి ఆరోగ్య భద్రతా పథకం ఈహెచ్ఎస్ మరియు నెలవారీ పెన్షన్ కొనసాగింపుకు సంబంధించి తాజా సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కి సంబంధించి ఒక కీలకమైన మార్పయితే చోటు చేసుకుంది. దీని ప్రకారంగా గతంలో మనం సంప్రదింపుల కోసం వాడుతున్నటువంటి పాత ఈమెయిల్ ఐడీ స్థానంలో ఇప్పుడైతే సరికొత్త ఈమెయిల్ ఐడీనైతే ప్రభుత్వం అప్డేట్ చేసిందనమాట. దీన్ని మనము అధికారిక వెబ్‌సైట్‌లో ఈహెచ్ఎస్ ఏపీ అనే వెబ్‌సైట్‌లో అయితే మనము గమనించవచ్చు. కొత్త ఈమెయిల్ ఐడీ అయితే మనకు అందుబాటులోకొచ్చింది. ఇక మీదట ఏమన్నా ఆరోగ్య కార్డులకు సంబంధించి ఈహెచ్ఎస్ సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు చేసినా లేదా అభ్యర్థనలు పంపాల్సినా గూడా ఈ కొత్త ఈమెయిల్ ఐడీకే పంపాల్సి ఉంటుందనైతే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మార్పునైతే గమనించి మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్‌లో దీన్ని అప్డేట్ చేసుకోవడం చాలా అవసరము. ఈమెయిల్ ఐడీ వచ్చేసి మనకు ఈహెచ్ఎస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్లకు సంబంధించండి లైఫ్ సర్టిఫికేట్. సో, ఈ లైఫ్ సర్టిఫికేట్ మీద ఒక హెచ్చరిక కూడా వెలువడింది. పెన్షనర్స్ ప్రతి ఏటా తాము జీవించే ఉన్నామని నిరూపించుకోవటానికి ఇచ్చేటటువంటి లైఫ్ సర్టిఫికేట్ ప్రస్తుత స్టేటస్ తెలుసుకోవడానికి మీ పెన్షన్ ఆగకుండా ఉండటానికి ఎంతో ముఖ్యం. స్టేటస్ తెలుసుకోవడం అనేది. మీరు ఇప్పటికే సబ్మిట్ చేసి ఉన్నట్లయితే లైఫ్ సర్టిఫికేట్ అది యాక్సెప్ట్ అయిందా? లేదా? రిజెక్ట్ అయిందా? అనే విషయాన్ని మీరే స్వయంగా జీవన్ ప్రమాణ్ అధికారిక పోర్టల్ ద్వారా అయితే తనిఖీ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్ ద్వారానే. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏ కార్యాలయానికి కూడా వెళ్ళాల్సిన పని లేదు. కేవలం ఇంటర్నెట్ ఉంటే చాలు మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్‌గా మీరు జీవన్ ప్రమాణ్ అధికారిక వెబ్‌సైట్ లేదా పోర్టల్ లింక్‌ను ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చెక్ స్టేటస్ లేదా పెన్షనర్స్ సైన్ ఇన్ అనే విభాగం కనిపిస్తుంది. అక్కడ మీరు మీ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన సమయంలో మీకు లభించినటువంటి 10 డిజిట్స్ జీవన్ ప్రమాణ్ ఐడీ. ఆ ఐడీని ఎంటర్ చేయాలి. ఐడీని టైప్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతుంది. దాన్ని కూడా మనము ఉన్నదున్నట్టుగా టైప్ చేసిన తర్వాత సో, పక్కనున్న సబ్మిట్ బటన్ నొక్కాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మనకు మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చే ఓటీపీని గనక ఎంటర్ చేస్తే 6 డిజిట్స్ అయితే వస్తాయండి ఓటీపీది. అక్కడ మనము ఈ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి ధృవీకరించాల్సి ఉంటుంది. తర్వాత మీ లైఫ్ సర్టిఫికేట్ పూర్తి వివరాలు స్క్రీన్ పైన అయితే డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఆ సర్టిఫికేట్ పేజీని మనం గాని కిందకి స్క్రోల్ చేసి చూసినప్పుడు అక్కడ మనకు నోట్ అనైతే వస్తుంది. అక్కడ మనకు యువర్ డిజిటల్
లైఫ్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ యాక్సెప్టెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అని స్పష్టంగా రాసి ఉంటే అది మీ సర్టిఫికేట్ ట్రెజరీ అధికారుల చేత ఆమోదించబడిందని అర్థము. అంటే మీ పెన్షన్ ఎటువంటి ఆటంకాలు లేకుండా వచ్చే ఏడాది వరకు నిరంతరాయంగా వస్తుంది అని మీరు నిశ్చింతంగా అయితే ఉండవచ్చు. సో, ఇంకా వివరంగా చెప్పాలి అంటే మీరు ఏ సబ్ ట్రెజరీ పరిధిలోకొస్తారో ఆయా ఎస్‌టిఓ గారి పేరుతో లేదా కార్యాలయాల పేరుతో ఆమోదం పత్రం డిస్‌ప్లే అవుతుంది. సో, ఇది మీ సర్టిఫికేట్ యొక్క చట్టబద్ధతను మరియు ట్రెజరీ రికార్డులలో మీ వివరాల అప్‌డేట్‌ను ధృవీకరిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సాంకేతిక నిబంధనను పెన్షనర్లు గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు భయంతోనో లేదా ఒక దగ్గర బయోమెట్రిక్ పడలేదనో అనుమానంతోనో 1 కంటే ఎక్కువ సార్లు మీరు గనక లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటే అంటే ఆహ్, స సరిగ్గా సబ్మిట్ చేశామో లేదో అనే అనుమానంతో మళ్ళీ సబ్మిట్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ ఈ ప్రాసెస్‌లో మనకు మొట్టమొదటిసారిగా ఏ ఐడీ ద్వారా అయితే సర్టిఫికేట్ సమర్పించారో దాన్ని మాత్రమే వ్యవస్థ ఆమోదిస్తుంది. మొదటి ప్రయత్నమే విజయవంతమైతే ఆ తర్వాత మీరు ఎన్ని సార్లు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరే అవన్నీ రిజెక్ట్ చేయబడతాయన్నమాట. అలాంటి సందర్భాల్లో మీకు యువర్ లైఫ్ సర్టిఫికేట్ హాస్ బీన్ రిజెక్టెడ్ బై ద ఎస్‌టిఓ అనే సందేశం కనిపిస్తుంది. కానీ దాని కింద కారణం కూడా చూపిస్తుంది. ఒకవేళ మీరు మీ మొదటి సర్టిఫికేట్ ఆమోదం పొంది ఉంటే రెండోసారి గనక సబ్మిట్ చేసుంటే ఆల్రెడీ సబ్మిటెడ్ లేదా డూప్లికేట్ ఎంట్రీ అని చూపిస్తుందనమాట కారణం. సో, దీనికి మీరు భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఏమైనా ఏకైక దరఖాస్తు గూడా తిరస్కరించినట్లు చూపిస్తే అంటే నాట్ యాక్సెప్టెడ్ అని మెసేజ్ వస్తే మాత్రమే వెంటనే మీరు అప్రమత్తం కావాలి. ఆధార్ నంబర్ తప్పుగా ఉండటం, వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం లేదా పీపీఓ నంబర్ సరిగ్గా తప్పుగా నమోదవ్వడము ఇటువంటి కారణాల వల్ల జరగవచ్చు. రిజెక్ట్ అవ్వచ్చు లైఫ్ సర్టిఫికేట్ అనేది. అటువంటప్పుడు మీరు వెంటనే మీ పెన్షన్ ప్రాసెసింగ్ అథారిటీ పీఏ పీ పీఏ లేదా సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్నయితే సంప్రదించి సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. కొంతమందికైతే లైఫ్ సర్టిఫికేట్ ఆల్రెడీ సబ్మిటెడ్ విత్ దిస్ ఆధార్ నంబర్ అని వస్తుంది. మరి దీని అర్థం మీ వివరాలు ఇప్పటికే పెన్షన్ పేరోల్ సిస్టమ్‌లో భద్రపరచబడ్డాయి అని పెన్షనర్స్ అందరూ తమ ఆరోగ్య కార్డుల మెయిల్ అప్డేట్ మరియు లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ రెండిటిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆర్థిక మరియు వైద్యపరమైన ఇబ్బందులను ముందే నివారించవచ్చు. ఈ సమాచారాన్నయితే తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. సో, ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.